హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా పోకపోయినా బాగున్నట్టుగా పైకి కనిపించాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో మన కష్టం వచ్చినా ఏమొచ్చినా పక్కన వాళ్ళకి చెప్పుకున్నా దానివల్ల యూజ్ ఏం లేదు మనకి. ఎందుకంటే అది మన కష్టం చెప్పుకున్నాము అని కొంచెం మనం రిలాక్స్ అయ్యే లోపే ఆ కష్టం తిరిగి మళ్ళీ వేరే వేరే మాటల ద్వారా వేరే వేరే విషయాల ద్వారా ఇంకా ఏదో ద్వారా మన చెవిలో పడిపోద్ది మనకున్న కష్టం కష్టం. ఎందుకన్నా ఇదివరకు పెద్దలు అనేవారు, మీ కాలు ఏమన్నా బాధ ఉంటే ఎవరికైనా చెప్పుకుంటే తీరుతుంది, తగ్గుతుంది, కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేవారు. కానీ ఈ రోజుల్లో మనం అలా చేయగలమా? చేయలేం. ఎందుకంటే మనల్ని ఎవరైనా ఈ రోజులు ఎలా ఉన్నారంటే జనాలు, మనం హ్యాపీగా ఉంటే అసలు చూడడం కాదు కదా, ఓర్చలేకపోతున్నారు. అంత దారుణంగా ఉన్నారు ఈ రోజుల్లో. ఎంతైనా అప్పటి రోజులే బాగుండేవండి. అప్పుడు ఏం కావాలంటే చేసేవాళ్ళం. ఇప్పుడు అయ్య బాబోయ్, కనీసం ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అసలు ఎవరిని నమ్మలేకపోతున్నాయి. ఎవరైనా నమ్మి ఏదైనా చెప్దామన్నా భయం వేస్తుంది. ఏదైనా చెప్తుంటే అది మళ్ళీ మనం చెప్పిన విధానం ఒకటి, అది మనకు వచ్చేటప్పటికి చాలా చాలా రకాలుగా మారిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేసి ఉంటారంటారా? ఎవరైనా అంటే డైలీ ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు ఫేస్ చేసేది ఇదే. మెయిన్ ఏంటి, ఉమెన్స్ ఉంటారు కదా, మెయిన్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ బాధ బయటికి చెప్పుకోలేరు, లోపల దాచుకోలేరు. ఎవరితో షేర్ చేసుకున్నా ఏమవుతుందో ఏంటో తెలీదు. ఎవరన్నా వాళ్ళ గురించి మనం బాధపడుతున్నామా, ఫీల్ అవుతున్నాము, ఈ విషయంలో తెలుసు, చెప్తాం, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ దాన్ని కూడా వాళ్ళు కామెడీగా, లేకపోతే అదేదో వాళ్ళకి ఇంట్రెస్టింగ్ న్యూస్ లాగా స్ప్రెడ్ చేస్తారు చూసారా? ఇలాంటి సమాజంలో ఉన్నామండి బాబు. ఎలా అంటే ఉమెన్స్, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, వర్కింగ్ చేసే వాళ్ళు ఎలా ఉన్నా కానీ ఇంట్లో హౌస్ వైఫ్ మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇవి వంటలు చేసుకుని ఏదో కొంచెం, ఇప్పుడు హౌస్ వైఫ్కి ఈజీగా ఏదో మనకి రిలాక్సింగ్గా ఉన్నప్పుడు ఏదన్నా అంటే అది యూట్యూబ్ స్టార్ట్ చేద్దామన్నా అది కూడా భయమే. పక్కన వాళ్ళు ఏమంటారు, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, రిలేటివ్స్ ఏమంటారు, ఫ్రెండ్స్ ఏమంటారు అని దాని గురించి మనం ఏమీ చేయలేకపోతున్నాం. వీడియోలు తీసాను 2 వీడియోలు తీసి పోస్ట్ చేసినప్పుడు 3వ రోజుకే హెల్త్ ఘోరంగా అప్సెట్ అయిపోతుంది. అదేంటో కంటిన్యూగా పోస్ట్ చేద్దామంటున్నప్పటికీ ఏదో ఒక రీజన్ వల్ల, ఏదో ఒక దాని వల్ల అప్సెట్ అయిపోతున్నా. ఇక నుంచి అయినా దేవుడి దేవాలు కంటిన్యూగా రీల్స్ పెట్టి నాకంటూ ఉండాలని